బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పర్వంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రతిపాదనకి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. సర్వీస్ కమిషన్ లో కొత్త సభ్యుల పేర్లని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇట్స్ అఫీషియల్. ఇక కొత్త సభ్యుల పేర్లని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ప్రభుత్వ ప్రతిపాదనకి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. ఇట్స్ అఫీషియల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పర్వంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రతిపాదనకి అటు గవర్నర్ తమిళిసై కూడా ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. అయితే సర్వీస్ కమిషన్ లో కొత్త సభ్యుల పేర్లని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మొదలైనట్టేనా? ఎస్, ఉద్యోగ నియామకాల ప్రక్రియకి సంబంధించి ఒక కీలక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏదైతే పేపర్ లీకేజీలతో టీఎస్పీఎస్సీ గందరగోళంగా మారినటువంటి వేళ కొత్త ప్రభుత్వం దాని ప్రక్షాళన దిశగా శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అదేవిధంగా సభ్యులను రాజీనామా చేయాలని సూచించడం, వారు రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాలన్నీ కూడా గవర్నర్ దగ్గర కొంతకాలం పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందుకున్న తర్వాత గవర్నరు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ రాజీనామాలను ఆమోదించినట్లుగా మనకు చెప్పారు. ఆ తర్వాత కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరిని ఎంపిక చేయాలన్న దాని మీద ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఆ తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితం కావడానికి అప్లై చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో దాదాపు 50 మంది దానికి అప్లై చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఆ 50 మందిలో కేవలం మాజీ డీజీపీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పేరును మాత్రమే ప్రభుత్వం గవర్నర్కు ప్రతిపాదనగా పంపింది. దాని మీద నిన్న సాయంత్రమే గవర్నర్ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇరువురు కూడా కలిసి ఉద్యోగాల నియామక ప్రక్రియ లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొత్త చైర్మన్ నియమిస్తే త్వరగా ప్రక్రియను పూర్తి చేస్తున్నటువంటి ఉద్దేశంతో వెంటనే మా చైర్మన్ కావచ్చు అదేవిధంగా సభ్యులకు కొత్త బోర్డు నియామకానికి ఆమోదముద్ర వేయాలంటూ కూడా నిన్న కోరిన తర్వాత ఈరోజు ఉదయమే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ ఆమోదముద్ర వేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు బోర్డుకు సంబంధించినటువంటి 11 మంది సభ్యుల నియామకానికి కూడా గవర్నర్ ఆమోదముద్ర తెలిపినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే పక్కాగా ఇంకా ఎవరెవరు సభ్యులుగా నియామకమయ్యారన్నటువంటి సమాచారం బయటికి రాలేదు. కానీ గతంలో టీఎస్పీఎస్సీ బోర్డులో కేవలం 6 మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పూర్తి స్థాయి బోర్డుని కొత్త ప్రభుత్వం నియమించాలన్నటువంటి ఉద్దేశ నేపథ్యంలో 11 మంది సభ్యులను కూడా నియమించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. దానికి సంబంధించిన పేర్లు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. గతంలో పేపర్ లీకేజీల కారణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి బోడ జనార్దన్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, ఉద్యోగార్థులు కావచ్చు, వీరందరి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వెలువెత్తున్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్షలు కావచ్చు, గ్రూప్ 1 పరీక్షలు కావచ్చు, పేపర్ లీకేజీల కారణంగా పలుమార్లు రద్దవుతూ వచ్చాయి. ఆ తర్వాత రీషెడ్యూల్ అవుతూ కూడా వచ్చాయి. ఇటీవల జనవరి 6-7 తేదీలో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలను కూడా కొత్త బోర్డు నియామకమైన తర్వాతే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వాటిని కూడా రీషెడ్యూల్ చేసింది. అయితే తేదీలు మాత్రం ఇంకా వెలువడించలేదు. జస్ట్ వాయిదా మాత్రం వేశారు. కొత్త బోర్డు నియామకంలో చైర్మన్ కీలకంగా ఉంటారు. ఆ చైర్మన్ నియమించబడిన తర్వాత మాత్రమే పరీక్షల రీషెడ్యూల్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఆ దిశగా మార్గం సుగమమైనటువంటి నేపథ్యంలో కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి నియామకమయ్యారు. ఆయన నేతృత్వంలో మరొక 10 మంది సభ్యులుగా ఉంటారు. ఈ 11 మందితో కొత్త బోర్డు జరగాల్సినటువంటి పరీక్షలు కావచ్చు, రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కీలక డెసిషన్లు అయితే తీసుకోబోతున్నట్టుగా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.